భారతదేశం ట్రిలియన్ల ఎకానమీ. ఒకప్పుడు 2 ట్రిలియన్ ఎకానమీ నుంచి ఇప్పుడు 4.5 ట్రిలియన్ ఎకానమీ అయింది. 5 ట్రిలియన్ ఎకానమీ ఈ ఏడాది ఎండింగ్‌కి అవుతదని అంచనా వేస్తున్నారు. ఇందులో అందరూ సాఫ్ట్‌వేర్ అంటుంటే అదేమీ కాదన్నటువంటిది సునీల్ సింఘానియా చెప్పుకొస్తున్నటువంటిది. ఆహ్, ఇందులో భారతదేశంలో 4 ట్రిలియన్స్ ఎకానమీలో 1 ట్రిలియన్స్ వచ్చేటప్పటికి స్టీల్ ఉత్పత్తుల మీద వస్తుంది. స్టీల్ తయారు చేయడం వల్ల 1 ట్రిలియన్. స్టీలు, సిమెంటు, అల్యూమినియం, జూట్, టెక్స్టైల్ కంపెనీస్ వల్లనే భారతదేశానికి అత్యధికంగా వస్తున్నాయి. 4 ట్రిలియన్లు రావడంలో ఇదే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆహ్, అలాగే ఐటీ నుంచి దీంట్లో $1 ట్రిలియన్ వచ్చేటప్పటికి బ్యాంక్సు, ఫార్మా, ఐటీ రంగాల నుంచి వస్తున్నటువంటిది. ఓవరాల్‌గా చూస్తే ఇది $8 ట్రిలియన్ వెళ్ళాలి అంటే సెమీకండక్టర్ చిప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్సు ఇట్లాంటియన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో అడుగులు పెట్టబోతున్నాయి అని లెక్క చెప్పుకొచ్చారు.